హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను సింపుల్ రెసిపీ అండి. ఇది కట్టె పొంగల్, గోధుమ రవ్వతోటి కట్టె పొంగల్ ఎట్లా చేయాలో చూపిస్తాను మీకు. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి. షుగర్ వాళ్ళకైతే చాలా మంచి ఫుడ్ అండి. లంచ్ కోసం, డిన్నర్ కోసం దేనికైనా వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఏమేమి పడితే చూపిస్తా, చూడండి. ఇదిగోండి, కట్టె పొంగల్ కోసం నేనైతే గోధుమ రవ్వ తీసుకున్నాను. చూడండి, 1 కప్పు. ఇది మనం ఒక చిన్న గ్లాస్ అనుకోండి అంత తీసుకున్నాను. బన్సీ రవ్వ చూడండి, మీడియం సైజు తీసుకున్నాను. నేను ఇదే వాడతాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా దొడ్డుది కూడా వాడుకోవచ్చు. దీంట్లోకి పెసరపప్పు రవ్వ ఎంత తీసుకున్నానో అందులో హాఫ్ పెసరపప్పు. దీంట్లోకి కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు వేసుకోవచ్చు దంచి. నేనైతే మిరియాల పొడి వాడుతున్నాను. చూడండి, కొంచెం సాల్ట్. నేను కొంచెం ధనియాల పొడి వేస్తాను. ఇది ఆప్షన్ అండి, ఇష్టం ఉన్న వేసుకోవచ్చు, లేకుంటే వదిలేయచ్చు. నేనైతే కొంచెం వేస్తాను, ఒక ½ టీ స్పూను. ఇప్పుడు ఎలా చేయాలనేది నేను ప్రాసెస్లోకి వెళ్దాం మనము. చూడండి, ఇదిగోండి, నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకున్నాను. దీంట్లో కొంచెం నెయ్యి వేస్తాను. ఎంత, చాలా కొంచెమేనండి. చూడండి, ఒక 2 టీ స్పూన్లు అనుకోండి. దీంట్లో నేనైతే ఇప్పుడు కొంచెము జీలకర్ర, జీలకర్ర వేగిపోయింది. ఇప్పుడు ఈ పెసరపప్పు వేస్తున్నాను. ఇది వేయించుకోవాలి మంచిగా. కొంచెం మంట తక్కువ పెట్టి వేయించుకుంటే మంచిగా వేగుతుంది. ఈ పప్పు వేగుతుంది కదా, ఇప్పుడు ఇందులో ఈ రవ్వ కూడా వేసి వేయించుకుంటాను. మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇదిగోండి, మంచిగా వేగిపోయింది. చూడండి, దీంట్లో ఇప్పుడు వాటర్ వేసేసుకుందామండి. త్రీ అండ్ హాఫ్ కప్పు వేసేసాను. రవ్వకు పప్పు మంచిగా ఉడికిపోతాయి. కొంచెం కలర్ఫుల్గా కావాలంటే ఇందులో కొంచెం పసుపు వేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నా. ఇంత చిన్న స్పూన్ వేసాను. చూడండి, ఇప్పుడు సాల్ట్, దీంతో చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు మిరియాల పొడి చూడండి, దీంట్లోకి హాఫ్, కొంచెమే. ఇది ఇష్టము, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేద్దాము ఇప్పుడు ఇందులో మంచిగా. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేద్దామండి. ఒక 2 విజిల్లు వచ్చేదాకా ఉడకనిద్దాం దీన్ని. స్టవ్ అయితే కొంచెం తక్కువ పెట్టుకోవాలి, మీడియం మంటలో పెట్టాను. మనం 2 విజిల్ రాగానే బంద్ చేద్దాం. 2 విజిల్స్ వచ్చాయి, నేను బంద్ చేస్తున్నాను. మనము ప్రెజర్ పోయిన తర్వాత చూసుకుందాం. ఇదిగోండి, మనకు విజిల్ పోయింది, అంటే ప్రెజర్ అయిపోయింది. వెయిట్ తీసేసి మనం ఎట్లా ఉందో చూద్దాం. చూసినా మస్తు స్మెల్ వస్తుందండి, మంచి స్మెల్. చాలా ఈజీగా మంచి లైట్ ఫుడ్. షుగర్ వాళ్ళకైతే చాలా మంచిదండి ఇది. మీరు ఇట్లా చూడండి, నేను సర్వ్ చేసుకుంటాను. సర్వ్ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, మనది కట్టె పొంగలి, రోటి పచ్చడి. నాది యాపిల్ బేర్తో చేసుకున్నాను కదా, నాకు ఆ పచ్చడి ఉంది. ఇది గోంగూర కాయలతో చేసిన పచ్చడి. ఈ 2 చట్నీలతోటి నేను టేస్ట్ చేస్తాను. ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందాం. చూసారు కదా, ఫస్ట్ యాపిల్ బేర్ చట్నీతోటి చేస్తాను నేను.
చూసినా చాలా చాలా బాగుందండి. ఈ సైడ్కి ఏదైనా ఇట్లా చట్నీ పెట్టుకొని వీటితో పాటు మనం తిన్నామనుకోండి చాలా బాగుంటుంది. చూసిందా నేను గోంగూరకాయ చట్నీతోటి. నేను ఇది రెగ్యులర్గా చేసుకుంటానండి. ఏదన్నా ఇట్లా టమాటా చట్నీ అవి ఉన్నప్పుడు ఇలా చేసుకొని తింటాను మధ్యాహ్నం లంచ్ కోసము. ఇప్పుడు కూడా నేను లంచ్ కోసమే చేసుకున్నాను. మీరు కూడా చూడండి, ఎప్పుడైనా ఈజీ అండి, మన ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, చేయండి. హెల్దీ ఫుడ్. లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కట్టె పొంగలి, గోధుమ రవ్వ కట్టె పొంగలి.